జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్లో శ్రీ శారద సిద్ధిరామ నాట్యాలయం నిర్వాహకులు యమున అంతరించిపోతున్న కూచిపూడి నృత్య కళలను ప్రోత్సహిస్తూ ఆడపిల్లలకు నాట్య కళలో శిక్షణ ఇస్తూ నాట్య కళలకు ప్రాణం పోస్తున్నామని మీడియాకు తెలిపారు. పేరు యమున. గత 5 సంవత్సరాలుగా ఈ జగిత్యాల పట్టణంలో శ్రీ శారద సిద్ధిరామ నాట్యాలయం ద్వారా ఎంతోమంది చిన్నారులకి నాట్యం నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ మా చిన్నారులు ఇప్పటివరకు తిరుపతి, వేములవాడ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి పట్టణాలలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చి అందరి ప్రశంసలు అందుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ వేసవిలో పిల్లలందరికీ వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. కూచిపూడి నాట్యంలో పిల్లలందరికీ తరగతులు నిర్వహించి పిల్లలందరినీ తీర్చిదిద్ది వాళ్ళ వేదికపై నాట్యం చేయించడం. ఈ వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా పిల్లలందరికీ వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. గత వారం రోజులుగా దాదాపు 50 మంది పిల్లలు నా దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి రావడం జరుగుతుంది.
పిల్లలందరినీ చక్కగా తీర్చిదిద్ది వాళ్ళని ఒక వేదికపై నాట్యం చేయించే ఉద్దేశంగా మేము ఈ అకాడమీ నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమంది పిల్లలు నా దగ్గర దాదాపు ఇప్పటివరకు 100 మంది విద్యార్థులు నా దగ్గర కూచిపూడి నృత్యాన్ని అభ్యసించి పిల్లలందరూ పేరెంట్స్ కూడా నాకు ఎంతో సహకరించడం జరుగుతుంది. పిల్లల్ని డ్రాప్ చేయడం కానీ వాళ్ళని ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళడానికి కూడా ఎంతో సహకరించి ఒక ఫ్యామిలీ లాగా మేమందరం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ అంతరించిపోతున్న ఈ నాట్య కళలు, ఈ ప్రాచీన కళలన్నిటినీ మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అకాడమీ నిర్వహించడం జరుగుతుంది. పిల్లలందరినీ దయచేసి పాత నృత్య కళల్ని మర్చిపోకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించి దయచేసి పిల్లల్ని తరగతులకి పంపించి వాళ్ళని ఒక మంచి కళాకారులుగా తీర్చిదిద్దాలని అందరినీ ఆశిస్తున్నాను.